ఇప్పుడు అసలు మామూలుగా గణపతికి మన చిత్రావతి తర్పణం ఇచ్చేయడం, పాత్ర గంగం ఆవాహన చేసేయడం, అంకుశ ముద్ర ఎలా పాత్రతో చూపించి ఎలా ఫస్ట్ మనం తీర్థాలని ఆకర్షించాలి. దానికి ఈ వేలు ఇలా పెట్టి, ఈ 3 వేళ్ళు ముడిచి, బొట్టన వేలు దిమ్మి పెట్టి, ఈ తర్జిని అలా సహం ముడిచి, దీంతో మనం తీర్థాలను ఆకర్షిస్తున్నట్టుగా భావన చేయాలి. ఇది అంకుశ ముద్ర అంటారు. ఈ అంకుశ ముద్రతో మనం తీర్థాలని ఆకర్షణ చేస్తాం. ఎలా చేయాలి? క్రోమ్ అనేటటువంటి బీజంతో, ఆకర్షణ బీజంతో గంగాది సర్వతీర్థాలని ఇట్లా దాంట్లోకి ఆవాహన చేస్తున్నట్టుగా, ఇది పంచపాత్ర ఇట్లా ఆవాహన చేస్తున్నట్టు భావన చేస్తాం. అంతే. అలా అంటే చాలు. తర్వాత ఆ తీర్థంలోకి మనం కామధేనువు యొక్క ఆ కామధేనువు స్తన్యం అందులో ప్రవేశిస్తున్నట్టుగా మనం ఇలా ధేనుముద్ర ద్వారా అభిమంత్రిస్తాం. ఈ ధేనుముద్రని ఈ విధంగా వేయాలి. ఎలా చూపించండి ఒక్క రోజు భాస్కర్ గారు. ధేనుముద్ర ఒకసారి కరెక్ట్గా చూపించండి. ఇప్పుడు ఏ వేలో చూపిద్దాం. కరెక్ట్గా పెట్టండి. ఇలా ఓకే. ఉంగరం ఈ చూపుడు వేలుతో ఈ మధ్య వేలు, ఓకే. ఈ చూపుడు వేలుతో ఈ మధ్య వేలు, ఓకే. ఈ ఉంగరం వేలు, చిటికిన వేలు, ఈ ఉంగరం వేలు, చిటికిన కరెక్ట్. ఈ విధంగా ఈ ముద్ర వేసి ఇట్లా అధోముఖంగా పెట్టి కొంచెం పైకి లేపండి చూపిద్దాం. అంటే 2 చిన్న పొదులు, 2 పెద్ద పొదుగులు ఇలా గో యొక్క పొదుగులు వరే భావం ఇలా పెట్టి, ఇప్పుడు కామధేనువు నుంచి ఆ కామధేనువు యొక్క క్షీర రూపంలో అమృత తత్వం ఆ జలంలో ప్రవేశిస్తున్నట్టుగా ధేనుముద్ర ద్వారా దాన్ని అభిమంత్రించాలి. ఇప్పుడు ఇదే కలశం, ఇదే పంచపత్ర పెట్టుకుని దాన్ని అభిమంత్రించాలి. ఓకే. ఇది దానికి. ఓకే. ధేనుముద్ర. అది ధేనుముద్ర. ఓకే.